హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు S&T ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు టాప్ 5 యాప్స్ గురించి చెప్పబోతున్నాను. సో చాలా ఇంట్రెస్టింగ్ యాప్స్ గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన మీకు ఒక బెల్ ఐకాన్ వస్తుంది. సో దాన్ని మీరు ట్యాప్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి టర్న్ ఆన్ అవుతాయి. సో ఫ్రెండ్స్, 2019లో వచ్చిన టాప్ 5 యాప్స్లో నేను ఫస్ట్ సెలెక్ట్ చేసింది అన్ యాప్. సో ఒకసారి మీరు అన్ యాప్ అనేది చూడొచ్చు. సో ఇది మనకి దేనికి ఉపయోగపడుతుందంటే మన మొబైల్లో ఉండే యాప్స్ని అన్ఇన్స్టాల్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మీరు నా యాప్స్ అనేది చూడొచ్చు. సో నేను ఎన్ని యాప్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకున్నానో ఆ అన్ని యాప్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే కింద ఇక్కడ మనం చూడొచ్చు రెడ్ కలర్లో సిస్టమ్ యాప్ అనేది ఉంది. సో ఈ సిస్టమ్ యాప్స్ అనేవి మనకి డిఫాల్ట్గా వచ్చే యాప్స్ కాబట్టి వీటిని మనం అన్ఇన్స్టాల్ అనేది చేయలేము. సో మీరు ఇక్కడ ఏ యాప్స్ని అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో వాటిని సింపుల్గా ట్యాప్ చేసి ఇక్కడ మనకి అన్ఇన్స్టాల్ అనేది ప్రెస్ చేసి చేయాలి. ఈ 3 యాప్స్ అనేవి మనకి అన్ఇన్స్టాల్ అయిపోతాయి. సో ఈ అన్ఇన్స్టాల్ వల్ల యూజ్ ఏంటంటే మన మొబైల్లో మనకి తెలియకుండా కొన్ని యాప్స్ అనేవి ఇన్స్టాల్ అవుతూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్గా మనం బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే కొన్ని లింక్స్ని క్లిక్ చేయడం ద్వారా యాప్స్ అనేవి ఇన్స్టాల్ అయిపోతూ ఉంటాయి. సో అటువంటి యాప్స్ని మనం ఈజీగా ఇక్కడ ఫైండ్ అవుట్ చేసి సింపుల్గా వాటిని సెలెక్ట్ చేసి అన్ఇన్స్టాల్ అనేది చేసుకోవచ్చు. సో అంతేకాకుండా మీరు మీ మొబైల్స్లో ఏదైనా యాప్ని హోల్డ్ చేసి ఇక్కడ అన్ఇన్స్టాల్ అనేది ప్రెస్ చేసినప్పుడు అది మనకి కొంతసేపు లోడ్ అయినాక అన్ఇన్స్టాల్ అనేది అవుతుంది. సో అక్కడ ఏంటంటే మనకు కొంత టైం అనేది వేస్ట్ అవుతుంది. సో ఆ టైం వేస్ట్ కూడా మనకి ఇందులో ఉండదు. సో మీరు ఎప్పుడైనా సరే మీ మొబైల్లో యాప్స్ని క్లీన్ చేయాలనుకుంటే సో ఈ అన్ఇన్స్టాల్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి అండ్ సింపుల్గా మీ యాప్స్ని క్లీన్ చేసుకోండి. సో మనకి సెకండ్ యాప్ పేరు ఏంటంటే నోటిన్. సో ఈ నోటిన్ అనేది సింపుల్గా మన యొక్క నోట్స్ని ఇక్కడ మనం రాసుకోవచ్చు. జనరల్గా మీరు ఏ మొబైల్ కొన్నా సరే అందులో మనకి నోట్స్ అనేది ఇస్తూ ఉంటారు. సో అందులో మనకు సంబంధించిన విషయాలన్నీ రాసుకుంటూ ఉంటాము. సో ఈ నోటిన్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ క్యారెట్ అని టైప్ చేశాను అనుకోండి. సో ఇలా ఎందుకు టైప్ చేశానంటే నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఏదైతే టైప్ చేశానో అది మనకి ఇక్కడ నోటిఫికేషన్ బార్లో వచ్చేసింది. అంటే మనం నోటిఫికేషన్ బార్లో ఇక్కడ మనం ఏం టైప్ చేసినా సరే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఏదైనా మార్కెట్కి వెళ్ళాలనుకోండి. సో అక్కడ మనం ఎలాంటి వస్తువులు అనేది కొనుక్కోవాలో సో ఈ నోటిన్లో కనుక మనం నోటిఫై చేస్తే సో మనకి ఇక్కడ నోటిఫికేషన్ బార్లో తెలుస్తుంది. సో సింపుల్గా మీరు ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా సరే మీరు ఎటువంటి ప్రోడక్ట్ అయినా సరే కొనిన వెంటనే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టొమాటో అని ఇచ్చాను. సో నేను టొమాటోస్ కనుక తీసుకున్నట్లయితే సింపుల్గా ఇక్కడ నోటిఫికేషన్ అనేది తీసేస్తాను. సో ఈ విధంగా మనం ఎలిమినేట్ చేయడం ద్వారా మీరు ఏ ఒక్క వస్తువుని మిస్ అవ్వరు. సో టెంపరీ నోట్స్ అనేది రాసుకోవడానికి అండ్ కొద్ది సమయంలో మనం చేసే పనులు టెంపరీగా ఏవైతే ఉంటాయో అవి మనకి గుర్తుండడానికి ఈ నోటిన్ అనే యాప్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇందులో ప్రీమియం వెర్షన్ కూడా ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు కనుక ప్రీమియం వెర్షన్ బై చేస్తే సో ఇక్కడ మనకి ఎలాగైతే ఈ క్యారెట్ అనేది నోటిఫికేషన్ బార్లో వచ్చిందో సో మీకు అక్కడ రాకుండా మీకు మొబైల్లో నచ్చిన చోట స్టిక్ చేసుకోవచ్చు. సో అది ఒక్క చోట ఉండిపోతుంది. సో అలాగే దీంట్లో మనం పవర్ ఆఫ్ చేసినప్పుడు ఈ ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ మనకి పోతాయి. సో అలా పవర్ ఆఫ్ చేసినా కూడా పోకుండా ఉండాలంటే ఈ గో ప్రీమియం అనేది యూజ్ చేసుకుని మనం ఇందులో కొత్త ఫీచర్స్ అనేవి పొందొచ్చు. సో నెక్స్ట్ యాప్ పేరెంట్ అంటే స్నో. సో ఈ స్నో అనేది ఒక కెమెరా యాప్ అనమాట. సో ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిక్కర్స్ ఉంటాయి, బ్యూటిఫై మోడ్స్ ఉంటాయి, అలాగే ఫిల్టర్స్ కూడా ఉంటాయి. సో ఇది నేను ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే ఇందులో మనకి కొన్ని ఏఆర్ ఇమోజీస్ అనేవి ఉన్నాయి. సో ఏఆర్ ఇమోజీస్ అనేవి మనకి రియాలిటీలో ఉన్నట్టుగా ఉంటాయి. సో నా కెమెరా అనేది టర్న్ ఆన్ అయింది. నేను ఇక్కడ కొన్ని ఏఆర్ ఇమోజీస్ అనేవి డౌన్లోడ్ చేశాను. సో వాటిని మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీకు ఏఆర్ ఇమోజీ అనేది కనిపిస్తుంది కదా, ఇది మనకి రియాలిటీలో ఉన్నట్టుంటుంది. సో మనకి ఈ ఇమోజీ అనేది సైజ్ కావాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో నేను జూమ్ చేసినప్పుడు సైజ్ అనేది పెరుగుతుంది, సో లేదంటే తగ్గుతుంది. సో అలాగే ఇప్పుడు మీరు చూడండి అది మనకి రియాలిటీలో ఉన్నట్టుంది. సో నా చేతి మీద నుంచి డ్యాన్స్ వేస్తున్నట్టుంది. సో ఇటువంటి ఏఆర్ ఇమోజీస్ అనేవి ఇందులో మనకి చాలా ఉన్నాయి. సో చాలా ఇమోజీస్ అనేవి మీరు యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ యాప్ ఏంటంటే ఫారెస్ట్ సెట్టింగ్స్. ఈ ఫారెస్ట్ సెట్టింగ్స్ ఏంటంటే మనకి జస్ట్ ఒక వాల్పేపర్, కానీ ఈ వాల్పేపర్లో మనకి కొంత స్పెషాలిటీ అనేది ఉంది. సో ఇందులో మనకి 3D ఎఫెక్ట్స్ ఉంటాయి. దాంతోపాటే ఇది మనకి వెదర్తో కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇక్కడ మీరు వాల్పేపర్ అనేది చూడొచ్చు, మనకి మూవ్ అవుతూ ఉంటుంది. ఈ వాల్పేపర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ప్రజెంట్ నేను ఈ వీడియో నైట్ రికార్డ్ చేస్తున్నాను. సో మనకి డల్గా ఉంటుంది. అలాగే డే టైం కనుక అయితే మనకి ఈ డే టైంగా మారిపోతుంది. అలాగే ఇది వెదర్కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ రెయిన్ పడితే సో మనకి ఆ వెదర్ని మనం ఇది క్యాలిక్యులేట్ చేసుకుని ఇందులో కూడా మనకి రెయిన్ అనేది పడుతుంది. సో ఈ విధంగా మనం నైట్ని బట్టి నైట్, అలాగే డే అండ్ వెదర్ని బట్టి మనకి సన్, ఆ లైట్ అనేది ఇందులో ఉన్న గ్రాఫిక్స్ అనేది యూస్ చేసుకుని మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్రాఫిక్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మనం ఆ లుక్ అండ్ ఫీల్ అనేది ఫీల్ అవ్వచ్చు. సో
సో ఫ్రెండ్స్ టాప్ 5 యాప్స్లో మనకి లాస్ట్ అండ్ ఫైనల్ యాప్ ఏంటంటే వన్ యూఐ. సో ఈ వన్ యూఐ అనేది మీరు వినే ఉంటారు, మనకి సామ్సంగ్ ఎస్ సిరీస్లోను అండ్ ఏ సిరీస్లోను ఈ యూఐ అనేది యూస్ చేస్తున్నారు. సో ఈ వన్ యూఐ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సామ్సంగ్ ఎస్ సిరీస్ అండ్ ఏ సిరీస్ మొబైల్స్లో ఉన్న ఐకాన్ ప్యాక్స్ అనేవి ఇందులో ఉన్నాయి. సో ఇందులో మనకి మోర్ దెన్ 60,000 ఐకాన్ ప్యాక్స్ అనేవి ఉంటాయి. సో మీరు ఐకాన్ ప్యాక్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు. సో మీరు కనుక మీ మొబైల్ని యూస్ చేసి అండ్ మీకు కనుక బోర్ కొట్టినట్టయితే సో ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐకాన్ ప్యాక్స్ అనేవి ఉన్నాయి. సో ఈ ఐకాన్ ప్యాక్స్ అనేవి మీకు నచ్చినట్లుగా యూస్ చేసుకోవచ్చు అండ్ మీ మొబైల్ యొక్క యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది మారిపోతుంది. సో ఈ ట్రిక్స్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి.